హాయ్ ఫ్రెండ్స్, దిస్ రవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పీరియడ్ వచ్చి 52,609 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఆల్రెడీ మీకు ఇంతకుముందు గతంలో కూడా మీకు ప్రీవియస్ డేస్ నుంచి కూడా చాలాసార్లు కూడా మీకు చెప్పడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా నేను మల్టిపుల్ టైం చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ డైరెక్షన్లోనే గత కొన్ని రోజుల నుంచి మార్కెట్ ఈ డైరెక్షన్లో కూడా మనకు ఉంటుంది. అంటే మార్కెట్ యొక్క ప్రెజర్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడు వస్తాయంటే మార్కెట్ యొక్క ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వస్తాయి మేడం. అవి ఇది పెద్ద పెద్ద బిగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది. FIDL కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అండర్టేకింగ్లో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనకి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఒక సపోర్ట్ దగ్గర బయర్స్ సెలర్స్, సపోర్ట్ దగ్గర బయర్స్ ఉంటారు, రెసిస్టెన్స్ దగ్గర సెలర్స్ ఉంటారు అనమాట. అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మార్కెట్ని క్రియేట్ చేసుకుంటారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే కనుక ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ డే వీడియోస్లో నేను గురువారం నాడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు చెప్పడం జరిగింది. సోమవారం నుంచి మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీగా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సోమవారం తప్పితే ఒకవేళ సోమవారం తప్పితే మంగళవారం వెళ్ళాల్సిందని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఇవాళ వెళ్ళటం కూడా జరిగింది. అంటే నేను అడ్వాన్స్ లెవెల్స్ బేస్ చేసుకుని మీకు చెప్పడం జరిగింది మార్కెట్ని. సో మార్కెట్ని అడ్వాన్స్ లెవెల్ మనకు కనుక్కోవాలంటే కొద్దిగా ట్రిపికల్ సబ్జెక్ట్ అది. కానీ ఏంటంటే కొద్దిగా కష్టపడితే మార్కెట్ ముందుగానే మనకి బిహేవ్ చేసుకుంది. మార్కెట్ ముందుగానే మనం ఐడెంటిఫై చేసి మార్కెట్ ముందుగానే మనం ప్రెడిక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ. సో మనకి ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ మార్కెట్ వెళ్ళాల్సింది ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఇప్పుడు మనకి బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే అంటే మనకి ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ ఇంకా కొద్ది వాల్యూమ్ ఎప్పుడైతే రేపు ప్రీ ఓపెన్ మార్కెట్లోని వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా అది గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినా కావచ్చు, లేదంటే గ్యాప్ డౌన్ ద్వారా మనకి వాల్యూమ్ జనరేట్ కూడా అవుతుంది ఒక్కోసారి. అలా గ్యాప్ డౌన్ ద్వారా మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే అంటే గ్యాప్ డౌన్ అంటే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకే మూమెంట్లో వెళ్ళిపోద్ది అనమాట, ఒక రాకెట్ మూమెంట్లో. అలాగ వచ్చినప్పుడు కూడా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే అలాగే ఒకవేళ అలా వస్తే కనుక డెఫినెట్గా ఈ లెవెల్ని మనం బ్రేక్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి రేపు కనబడుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం ప్రీ పాయింట్ మనం చూసుకుంటే పిన్ పాయింట్ దగ్గర మనకి ఇప్పుడు మార్కెట్ అయితే మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రజెంట్ అయితే ఆగి ఉంది. దీన్ని బ్రేక్ చేయాలి అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ చేస్తే మరీ మంచిది అనమాట. ఒక మనకి కన్ఫర్మేషన్ వాల్యూమ్ అయితే జనరేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఒకవేళ అదేవిధంగా గ్యాప్ అప్ ద్వారాకైనా సరే మనం మనకి వాల్యూమ్ జనరేట్ అవ్వచ్చు. ఈ రెసిస్టెన్స్ లెవెల్ నియర్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయినా సరే ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఒకవేళ చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఎక్కడంటే కొంతమంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేయడం వల్ల చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఆ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్లో మార్కెట్ని ఒక మూమెంటంని క్యాప్చర్ చేయలేక వదిలేసుకుంటారు అనమాట. ఓకే, అయితే మనకి రేపు పొద్దున ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకున్నా సరే మనం నో ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసుకున్న దాన్ని బట్టి మనకు క్యాప్చర్ చేసుకుంటాం కూడా. ఓకే, అయితే మార్కెట్ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కోసం చూసుకుంటే మనకి 53,000 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా, 53,000 దగ్గర రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే 53,000 లో బిలో 52,600 నుంచి 53,000 బిలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఆ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ కూడా మనకి రేపు ఇంట్రాడే బేసిక్లో ఒక్కొక్కటి వాలిటిలిటీ ఉన్నా సరే మార్కెట్ ఈ ఇంట్రాడే బేసిక్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ రేపు ఒకవేళ పాయింట్ మనకి 3.2x అనమాట, అంటే స్పీడ్ అనమాట. 3.2x కొద్ది వాలిటిలిటీ ఉంటే కనుక ఒకవేళ రేపు, ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ మార్కెట్లో కంపల్సరీ వాలిటిలిటీ ఉంటుంది. అది 3 పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 పాయింట్ నుంచి 3.8 కూడా ఉంటుంది ఒక్కోసారి. 3.8x అనమాట. 3.x కూడా మనకి
స్పీడ్ అడ్జస్ట్మెంట్లో మార్కెట్లో అడ్జస్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఈ వాలిటిలిటీ క్రియేట్ అవుతుంది. ఎందువల్ల వాలిటిలిటీ క్రియేట్ అవుతుందంటే డెఫినెట్గా వాలిటిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది మార్కెట్లో. వాలిటిలిటీ లేకపోతే మూమెంటం లేదనమాట. అలా మూమెంటం లేనప్పుడు అయితే మూమెంటం చచ్చిపోద్ది అనమాట. ఒక వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంది ఎందుకంటే వాల్యూమ్ని జనరేట్ చేసుకోవడానికి, వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంది ఎందుకంటే బయర్స్ని ఇన్వర్ట్ చేయడానికి, వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంది ఎందుకంటే మార్కెట్ని ఒక మూమెంటం దిశగా ఒక రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తున్నామని చెప్పి ఐడెంటిఫై చేయడానికి అనమాట. సో ఇన్ని రకాలుగా ఉంది వాలిటిలిటీ. అంతే తప్ప మనకి వాలిటిలిటీ ఉంటుంది మార్కెట్. వాలిటిలిటీ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు వాలిటిలిటీ కూడా. ఓకేనా. సో మనకి ఒకవేళ వాలిటిలిటీ అప్సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఇంటర్డే బేసిక్లో స్టాప్ లాస్లు కూడా చాలామంది హిట్ అయిపోతుంటాయి. ఐడెంటిఫై చాలా మూమెంటం కొద్దిగా అంటే కొద్దిగా మూవింగ్ యావరేజ్లో కొద్దిగా కొంతమంది బై చేస్తారు, కొంతమంది ఆర్ఎస్ఐలో చేస్తారు, కొంతమంది ఇండికేటర్స్ రకరకాల ఇండికేటర్స్ పెట్టుకుని మూమెంటం బై చేస్తుంటారు. ఒకటి అలాంటి వాళ్ళకు ఈ వాలిటిలిటీ 3.2 నుంచి 3.x వాలిటిలిటీ ఉంటే మనం డెఫినెట్గా 99.9 కాదు 100% కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. అయితే సార్ రేపు మాత్రం 53,000 మనకి ఫ్లాట్గా ఓపెన్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మన టార్గెట్ 53,000 కూడా నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఆ టార్గెట్ కూడా బ్రేక్ అయితే మాత్రం 53,500 దగ్గర నా సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం. ఈ సెకండ్ టార్గెట్ కూడా మనకి రేపు కావచ్చు ఎల్లుండి మనకి వచ్చేసే అవకాశం ఉందన్నమాట, రావాలి కూడా. ఓకేనా. రేపు మాత్రం 53,000 నుంచి బ్రేక్ అయినప్పుడు వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి కంపల్సరీగా మార్కెట్. ఆ వాల్యూమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. రేపు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాలిటిలిటీతో క్రియేట్ అయిన వాల్యూమ్ మనకి ఐడెంటిఫై చేసుకుంటే మూమెంటం ఇంకెంతవరకు మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది, లేదంటే ఒక అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళి మనకి డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి, మనకి ఆ వాలిటిలిటీ యొక్క వాల్యూమ్ని మనకి నిర్ధారణ చేసుకుంటుంది అనమాట. అయితే ఓకే. అయితే ఒకళ్ళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 53,000 బిలో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మరీ ఏదైనా మంచి న్యూస్ వచ్చి గుడ్ న్యూస్ వస్తే వార్ నిలిచిపోయింది, ఇరాను అమెరికా ఒక సంధికి వచ్చేసారు, లేదా ఇజ్రాయెల్ ఒక సంధికి వచ్చేసింది అనేది భయంకరమైన న్యూస్ వస్తే మాత్రం భయంకరమైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అలా భయంకరమైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద మార్కెట్ అయితే రన్నింగ్ అవ్వదు అనమాట. ఓకేనా. అయితే మనకి ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ అవుతుంది 50 మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా కింద మనకి 52,000 నుంచి 51,900 వరకు మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. భయంకర ఒక సపోర్ట్ ఇంటర్డే బేసిక్లో భయంకరమైన సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఆ లెవెల్ని మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చినా సరే మనకి మెయిన్ 52,000 నుంచి తర్వాత 51,900 నుంచి ఒక భయంకరమైన సపోర్ట్ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మరీ మంచిది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేద్దాం. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా ఈజీగా మనకి మార్కెట్ క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది. మన టార్గెట్ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అంటే కన్ఫ్యూజ్ లేకుండా నా టార్గెట్స్ అయితే ఇట్లా ఎలాగైనా నా టార్గెట్స్ కంపల్సరీగా ఏ రకంగా సరే హిట్ అవుతాయి, నో డౌట్. నేను నా యొక్క వ్యూ నా యొక్క వాల్యూ నా యొక్క వ్యూ నా మీద కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇన్ని సంవత్సరాలు దగ్గర మార్కెట్లో నేను ఎంటర్ అయ్యి దగ్గర 11 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 11 సంవత్సరాల్లో చాలా రకాల మార్కెట్లు చూశాను అనమాట. ఓకేనా. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అయితే గతంలో నేను 2018 19 2000 పాయింట్స్ కూడా పెరిగిన రోజులు ఉన్న బ్యాంక్ నిఫ్టీ. సో అలాంటివి కూడా నేను చాలా చూసాను అనమాట. సో దాని గురించి మనకి నా యొక్క వ్యూ అయితే ఉందన్నమాట. రేపు డెఫినెట్గా మార్కెట్ ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి, లేదు అంటే మాత్రం ఈ మూమెంటం చచ్చిపోయే అవకాశం ఉంది. అది కూడా ముందు చెప్తాను. మనకి వాల్యూమ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు వాల్యూమ్ నేను అంటున్నట్టే వాల్యూమ్ ఉంటేనే క్యాండిల్ వస్తుంది, క్యాండిల్ వస్తేనే ప్రైజ్ యాక్షన్ వస్తుంది, ప్రైజ్ యాక్షన్ వస్తే మూమెంట్ వస్తుంది. ఓకేనా. వాల్యూమ్ లేకపోతే ఏం రాదనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో దాని గురించి ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మార్కెట్ గ్యాప్ అప్ త్వరగా కావచ్చు, ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువ పాసిబిలిటీ ఉండాలి. ఓకేనా. ఒకవేళ 52,000 బిలో అంటే 52,000 నుంచి 52,500 బిలో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నో ప్రాబ్లం, మన కింద సపోర్ట్ లేవండి. కానీ దానికన్నా 52,000 కింద బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన ఈ యొక్క వాల్యూమ్ని చంపేస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ రోజు వేసుకునే వాల్యూమ్ని చంపేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 22,000 ఒక్క నిమిషం. ఓకే. 22,968 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీకి ఎగ్జాక్ట్గా మన పాయింట్ ఆఫ్ మనకి రెసిస్టెన్స్ దగ్గర పింక్ పాయింట్లో మనకి ప్రజెంట్ అయితే మార్కెట్ ప్రజెంట్ నిలబడుతుంది. గతంలో కూడా మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మన నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక యూ టర్న్ మనకి బేసిక్ మీద కనబడుతుంది నిఫ్టీ. ఓకేనా. ఇక్కడ యూ టర్న్ అంటే మనకి కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇంకా మనకి వాల్యూమ్ అయితే సరైన వాల్యూమ్ రాలేదన్నమాట. యూ టర్న్ తిరిగినప్పుడు వాల్యూమ్ మనకి యూ టర్న్ తిరిగినప్పుడు మార్కెట్ డెఫినెట్గా ఒక బిగ్ వాల్యూమ్ అంటే బిగ్ అంటే పెద్దగా ఉంటారు కాలేదు, ఆ వాల్యూమ్ యొక్క చిన్న సైజు వాల్యూమ్ అయినా సరే స్ట్రాంగ్నెస్ వాల్యూమ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. అది క్యాలిక్యులేషన్ బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట.
అయితే మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం నిఫ్టీ మనకు ఒకసారి చూసుకుంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ కావాలి. ఈ యూటర్న్ని మనకి మార్కెట్ డిపెండ్ చేసుకోవాలి, బిహేవియర్ చేసుకోవాలి. ఆగాలి అనుకుంటే మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట నిఫ్టీలో. ఓకే, అయితే రేపు నిఫ్టీ ఒకసారి చూసుకుంటే మాత్రం నాకు కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అవుతుందా, గ్యాప్ అప్ ద్వారా వెళ్ళి బ్రేక్ అవుతుందా, అది మార్కెట్ చేతిలో ఉందన్నమాట. కానీ ప్రజెంట్ మాత్రం నాకు ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఒకవేళ వాల్యూమ్ ఎప్పుడు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి జనరేట్ చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ కాస్త సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం ఉంది. ఆ వాల్యూమ్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ డెఫినెట్గా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వాల్యూమ్ జనరేట్ చేసుకుని ప్రీ ఓపెన్ మార్కెట్లో ఈ వాల్యూమ్ జనరేట్ అయిపోతే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్గా మారిపోతుంది. కాబట్టి నేను మాత్రం అక్కడి నుంచి కాల్ ఆప్షన్ బై చేసి కూర్చుని పోతాను మాత్రం. ఈ వీక్ అంతా కాల్ ఆప్షన్ బై చేసుకుంటూ ఉంటాను. సో ఈ వీక్ అంతా బై చేసుకుంటాను అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ డౌన్ఫాల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ రాంగ్ సెల్లింగ్ అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఐడియా మనకి వాల్యూమ్ పెట్టి మనకు ప్రొడక్షన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో డౌన్ సైడ్ కానీ వితౌట్ వాల్యూమ్తో అప్ సైడ్ మూమెంట్కి వెళ్తుంటుంది, టెంపరీ మూమెంట్ అని మనం క్యాప్చర్ చేసుకొని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే రాంగ్ బయింగ్ కానీ ఇది రాంగ్ సెల్లింగ్ అని మన పరిగణనలో తీసుకుంటాం అన్నమాట. రెండు. మూడోది ఒకవేళ ఇలాంటి రాంగ్ సెల్లింగ్లో వచ్చిందంటే ఒకవేళ ఇలాంటి రాంగ్ సెల్లింగ్లో వచ్చింది కదా అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ టెంపరీగా కరెక్షన్లో ఉంది, కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ అతి త్వరలో బౌన్స్ బ్యాక్ అవుద్ది అని చెప్పి ఒక సినారియో మనకి మెసేజ్ని మార్కెట్ మనకి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంప్రూవ్ వాల్యూమ్ అనేది ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ కావాలి నాకు. లేదంటే నేను అడ్జస్ట్మెంట్ మార్కెటే అనుకుంటా. ఒకవేళ రేపు వాల్యూమ్ జనరేట్ కాకుండా నార్మల్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నిఫ్టీ మాత్రం ఒక యూటర్న్ మనకి తీసుకుంది టెక్నికల్ బేసిక్ మీద. అదేవిధంగా మనకి వాల్యూమ్ బేస్ మీద కొంచెం చూసుకుంటే కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది అనమాట. ఓకేనా. సో ఈ వాల్యూమ్కి ఇంకొక వాల్యూమ్ జనరేట్ మనకి తోడవ్వాలి. తోడైతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర మన రెసిస్టెన్స్ లెవెల్ అయితే 24,000 అబోవ్ మన రెసిస్టెన్స్ లెవెల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు రేపు వాల్యూమ్ జనరేట్ జనరేట్ చేసుకున్న తర్వాత అయితే ఈరోజు మనకి కొద్దిగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓపెన్ మనకి మార్నింగ్ అంతా వాలిటేట్ ఉంది, మధ్యాహ్నం నుంచి ఒక మూమెంట్ వచ్చింది. బట్ డెఫినెట్గా రావాలి. వాలిటేట్తో వెళ్తుంది మార్కెట్. అడ్జస్ట్మెంట్ మార్కెట్ అంటేనే వాలిటేట్తో వెళ్ళాలి. ఇది వాలిటేట్ వెళ్తేనే మార్కెట్ అది అడ్జస్ట్మెంట్ మార్కెట్గా పరిగణన తీసుకుంటారు. లేని పక్షంలో బయింగ్ సైడ్ మార్కెట్ అయితే అది వేరే వాల్యూమ్ ఉంటుంది, అది వేరే మూమెంట్ ఉంటుంది, అది వేరే క్యాండిల్ ఉంటుంది, అది వేరే క్యాప్చర్ చేసుకొచ్చేది. ఓకేనా. అంతే తప్ప కానీ మనకి అడ్జస్ట్మెంట్ మార్కెట్లో డెఫినెట్గా 99.9% కూడా అడ్జస్ట్మెంట్ వాలిటేట్తో క్రియేట్ అవ్వాలి. ఈ వాలిటేట్ వెళ్ళినప్పుడు మాత్రం రేపు మాత్రం నిఫ్టీకి 23,200 లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక డెఫినెట్గా ఒక సెల్లింగ్ మనకి డెఫినెట్ కింద డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ 23,200 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయ్యి ఒక గుడ్ వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన నెక్స్ట్ టార్గెట్ హోల్డింగ్లో అది 1 డే కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు, 4 days ఎప్పుడైనా సరే 24,000 దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ 24,000 దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ వరల్డ్ న్యూస్ మనకి బేసిక్ మీద చూసుకుంటే మాత్రం కొద్దిగా మార్కెట్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయింది కాబట్టి న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది కాబట్టి ఇదే న్యూస్ బేసిక్ కన్ఫర్మేషన్ చేసుకుని మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా వెళితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ రానున్న రోజుల్లో 24,000 లెవెల్ బ్రేక్ చేసుకుని 30,000 లెవెల్కి నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ముందుగా చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్, ఈసారి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం 30,000 నుంచి 35,000 వరకు నా టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. అది ముందుగా మీకు చెప్పడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు వాల్యూమ్ అయితే మనం జనరేట్ చేసుకోవాలి. అయితే ఒకవేళ రేపు మార్కెట్ మనకి రెసిస్టెన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి ఈ 23,000 లెవెల్ కొద్దిగా సపోర్ట్ లెవెల్ ఏర్పడిపోయే అవకాశం ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడి నుంచి మన టార్గెట్ 23,200 మనకి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. 23,200 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 23,400 నా సెకండ్ టార్గెట్ అయితే పెరగడం జరుగుతుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మరీ మంచిది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినా సరే మనకి నా టార్గెట్స్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి అది కూడా మీకు చెప్తాను అనమాట.
22,500 మాత్రం గ్యాప్ డౌన్, ఒకవేళ దాని లోపల గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వకూడదు. ఒకవేళ ఓపెన్ అయితే ఆ 22,500 రెసిస్టెంట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందువల్లంటే 22,500 దగ్గర నుంచి ఈరోజు ఏ రకం అయితే వాల్యూమ్ జనరేట్ చేసుకుందో బౌన్స్ బ్యాక్ అయిందో మార్కెట్, అదే 22,500 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఓకేనా, మార్కెట్ ట్రిపికల్ సాధారణంగా అర్థం కాని మార్కెట్ అన్నమాట. స్టాక్ మార్కెట్ అర్థమయ్యేలాగా ఉంటే మార్కెట్ ప్రతి ఒక్కరు కూడా అంబానీలు, హర్షద్ మెహతాలు, లేదంటే అదానీలు కూడా రెడీ అవుతారు. వీధి ఒక అదానీ తయారైపోతారు అనమాట. అందుకని మార్కెట్ ఒక డిఫరెంట్ ట్రిపికల్ అనమాట. దాన్ని అర్థం చేసుకుని మనకి అర్థం చేసుకోవాలంటే మినిమం 6 నుంచి 8 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైవ్ మార్కెట్ వాచ్ చేస్తూ ఉండాలి, ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి, స్టాప్ లాస్ హిట్ చేస్తుంటే ఎగ్జిట్ అవుతుండాలి. ఇవన్నీ ఉంటాయి మన మార్కెట్లో. మార్కెట్ అర్థం చేసుకుని మూవ్మెంట్ అయితే డెఫినెట్గా మార్కెట్ 99.9% కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం మనకి స్టాక్ మార్కెట్లో ఉందన్నమాట. అయితే మనకి 22,500 మాత్రం చాలా 22,500 చాలా ఇంపార్టెంట్ లెవెల్. రేపు ఒకవేళ దాని గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకూడదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఈ మూమెంట్ అంతా చచ్చిపోయి మనకి డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చేసే అవకాశం నిఫ్టీ కనబడుతుంది. కానీ ఈ రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ డెఫినెట్గా నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, గురువారం నాడు కూడా మీకు చెప్పడం జరిగింది, డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. అది అడ్జస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేదా మూమెంటం పరంగా కావచ్చు, ఏదైనా సరే ఐ డోంట్ కేర్. బట్ ఏంటంటే నాకు డెఫినెట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అవ్వాలి. 24,000 లెవెల్కి ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు వెళ్ళాలన్నమాట. ఈ వెళ్ళే ప్రక్రియలో వాలిటిలిటీ ఉన్నప్పుడు 50 డిగ్రీలు 90 డిగ్రీస్ మార్కెట్ వెళ్ళకూడదు. ఒకవేళ 60 డిగ్రీలు 90 డిగ్రీల మార్కెట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా భయంకరమైన సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తాం. 22,000 నుంచి 21,000 లెవెల్కి నిఫ్టీ మనకు కనబడుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ తీరకముందు మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి ఉంటే జాగ్రత్త ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.